హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిల్లీ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? టుడే నేను మీకు ఈజీ అండ్ టేస్టీ రెసిపీ కోకోనట్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను. ఆ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఏదైతే కోకోనట్ తీసుకున్నామో ఆ కోకోనట్స్ అన్నిటిని మనం పీసెస్ కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మిక్సీ జార్లో నేను పేస్ట్ చేసుకున్నాను ఆల్రెడీ. ఆ పేస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్ని ఒక బౌల్లో తీసుకున్నాను. ఒకసారి మనం బౌల్లో తీసుకున్నాక ఆ పేస్ట్ అంతటిని ఒకసారి కలుపుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి కోకోనట్ పీసెస్ అనేవి కొన్ని మిక్స్ అవ్వవు కాబట్టి ఒకసారి మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఆల్రెడీ ఒకసారి చెక్ చేస్తున్నాను. సో ఇలా చేసుకున్నాక ఏదైనా ఒక కాటన్ క్లాత్ కానీ లేదు మీ దగ్గర ఏదైనా జల్లెడి ఉంది అంటే కనుక వాటిల్లో మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అంతా వేసుకుని కొబ్బరి పాలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ కొబ్బరి పాలు తీసుకున్నాను. అలాగే ఇక్కడ మీకు గ్లాస్ చూపించాను కదా, అంటే నేను 5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. అప్పుడు మనం 10 గ్లాస్ ఆఫ్ కొబ్బరి పాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అలాగే యాలకులు, లవంగ, దాల్చిన చెక్క అండ్ మనకి స్పైసీకి సరిపడంత తీసుకుని పొడి చేసుకున్నాను. అవి కూడా యాడ్ చేశాను ఈ వాటర్ ఏవైతే కొబ్బరి పాలు ఉన్నాయో అందులో. అలాగే కొబ్బరి పాలు అనేవి కొంచెం చప్పగా ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను మిర్చి యాడ్ చేశాను కొంచెం స్పైసీ కోసం. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు అండ్ క్యారెట్ పీసెస్ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు అలా ఉంచాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి నేను స్టవ్ మీద ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్నది స్టవ్ మీద పెట్టాను. సో ఇలా పెట్టాక మనం ఒకసారి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకోవాల్సి ఉంటుంది. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మరిగి పొంగి వచ్చింది కాబట్టి మనం ఏదైతే రైస్ తీసుకున్నామో ఆ రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అంటే నేను రైస్ తీసుకున్నది మొత్తం ఒక 2 టైమ్స్ మనం క్లీన్ చేసుకుని ఆ రైస్ని మనం ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టాలన్నమాట. కొంచెం వాటర్ అంతా పోయేంత వరకు మనం ఉంచుకొని ఇప్పుడు ఆ రైస్ని మనం యాడ్ చేసేసాను అనమాట ఇందులో. ఇప్పుడు రైస్ మొత్తం ఒకసారి యాడ్ చేసేసాక ఒకసారి కలుపుకొని మనం ఒకసారి అలా కలుపుకుంటూ ఒక 20 మినిట్స్ పాటు మనం కుక్ చేయాల్సి ఉంటుంది. సేమ్ మనం బిర్యానీ ప్రాసెస్ లానే ఉంటుందండి. కాకపోతే ఇక్కడ మనం కొబ్బరి పాలు యాడ్ తీసుకుంటాం కాబట్టి అలా ఉంది. ఇక్కడ నేను ఒక 20 మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేశాను. ఒక 20 మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూస్తే ఇలా కుక్ అయిందనమాట. ఒకసారి కింద నుంచి పైకి ఒకసారి మనం కలుపుకొని ఒక 90% బాయిల్ అయిపోయింది అనగా రైస్. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసాల్సి ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసాక ఏదైనా వెయిట్ ఉన్నది మనం మూత పెట్టి ఆ మూత మీద వెయిట్ ఉన్నది పెడితే మిగిలిన రైస్ 90% బాయిల్ అయ్యాక ఒక 10% ఏదైతే ఉందో అది కూడా కుక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనం అలాగే స్టవ్ వెలిగించి ఉంచితే కింద అనేది మాడుతుంది కాబట్టి మనం ఇంకా 90% బాయిల్ అయిందనగా ఆఫ్ చేసేసి వెయిట్ పెట్టేసి ఉంచుకోవాలన్నమాట. సో నేను అలా పెట్టి ఉంచి తీసేసానండి. తీసాక మనకి రైస్ అనేది చాలా పొడి పొడిగా వచ్చింది, చాలా బాగుంది కూడా. సో కోకోనట్ రైస్ అనేది ఇలా ప్రిపేర్ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయాలనుకుంటే కనుక నా వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్గా కోకోనట్ రైస్ అనేది ఇలా ప్రిపేర్ అయ్యింది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.